హలో గైస్, ఐ హోప్ you're all doing amazing. వెల్కమ్ టు మై ఛానల్ బానూస్ బాన్సై జర్నీ. ఈరోజు మనం అడానియం కంప్లీట్ కేర్ మొత్తం ఏ టు జెడ్ అడానియంలో మీరు గ్రో చేయాలంటే ఏ టు జెడ్ మీకు తెలుసుకోవాల్సినంతా కూడా ఈరోజు వీడియోలో మీకు అవైలబుల్గా ఉంటుంది. కంప్లీట్ నేను మొత్తం అన్ని టాపిక్స్ అనేవి దీంట్లో కవర్ చేసా. లైక్ కేర్ కానీ, దానికి వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, రూట్ రాట్ ఎలా క్యూర్ చేసుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం ప్రాపగేషన్, రీపాటింగ్, సాయిల్ మిక్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో మీకు ఉంటుంది. ఆల్ ఇన్ వన్ వీడియో అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోని మీకు కావాల్సిన పోర్షన్ వరకు మీరు స్కిప్ చేసుకుని కూడా చూడొచ్చు. నేను ఏ వీడియో టైమింగ్ అంతా కూడా నేను మీకు ఇక్కడ మీకు స్క్రీన్లో ఇస్తాను. సో దాని ప్రకారంగా మీరు వెళ్ళి వాచ్ చేయండి. అండ్ ఇలాంటి హోమ్ గార్డెనింగ్ అండ్ బాన్సై కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అండ్ లైక్ అండ్ కామెంట్. అండ్ మీ యొక్క సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, అడానియం అనేది మనకి అది ఒక చాలా తక్కువ డిజర్ట్ ప్లాంట్. ఇది డిజర్ట్ రోజ్ అంటారు దీన్ని. అంటే చాలా తక్కువ వాటర్తో, తక్కువ మెయింటెనెన్స్తో గ్రో అయ్యే ప్లాంట్లో ఒకటి ఇది. అంటే ఇది ఏంటంటే మనకి అన్ని ప్లాంట్స్లా కాదు ఇది. దీని యొక్క సర్కిల్ ఏంటంటే మనకి ఒక హ్యూజ్ సర్కిలెంట్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు. అంటే దీనిలో కంప్లీట్గా లోపలంతా కూడా వాటర్ ఉంటుంది. అంటే మొత్తం ఒక జెల్ ఫామ్లో వాటర్ స్టోర్ చేసుకుంటుంది. వై? బికాస్ ఇది డిజర్ట్ ఏరియాలో పెరుగుతుంది కాబట్టి, వాటర్ స్కేర్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ని దాంట్లో స్టోర్ చేసుకుని ఆ యొక్క కోడెక్స్ అనేది లావుగా ఉండడం మనం చూడొచ్చు. అంటే ఓన్లీ కోడెక్స్లోనే కాదు, కంప్లీట్ ప్లాంట్ అంతా కూడా వాటరే. సో ఒక క్యాక్టస్ ప్లాంట్ లాంటిది ఇది. క్యాక్టస్ ప్లాంట్కి మనకి మొత్తం జెల్గా ఎక్కడికి వస్తున్నా ఏం చేసినా మనం ఎలా అయితే ఆ వాటర్ ఉంటుందో ఆ టైప్ ప్లాంట్ ఇది. అండ్ ఇది ఒక ఫ్లవర్ ప్లాంట్. సో దీని యొక్క యూనిక్ నేచర్ అనేది ఏంటంటే ఆ ఫ్లవరింగే చాలా బాగుంటాయి. కంటిన్యూస్గా ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది. సో అది దీనికి ఒక బాన్సైలో ఒక యూనిక్ ప్లేస్ అనేది అడానియం అనేది మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మనం దీనికి స్పెషల్గా వైరింగ్ చేయాల్సిన లేదు, స్పెషల్గా లైక్ మనం దాని ట్రంక్ డెవలప్ చేయాల్సిన పని లేదు. అన్నీ ఆటోమేటిక్గా చూసారా ఎంత అందంగా ఉందో. ఆటోమేటిక్ అవే దాని యొక్క నేచరే బాన్సై నేచర్. అంటే మనకి ఒక అందమైన ప్లాంట్, అట్రాక్టింగ్గా ఉంటుంది, చాలా ఐ క్యాచింగ్ లుక్తో ఉంటుంది ఈ ప్లాంట్ అనేది. సో దీని కేర్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఎలా అంటే దీనికి కంప్లీట్ డే లైట్ అంతా, సన్లైట్ అంతా కావాలి గైస్. అంటే మినిమం దీనికి 8 hours సన్లైట్, అంటే డైరెక్ట్ సన్లైట్లో పెరిగే ప్లాంట్ ఇది. సో దీన్ని మనం కంప్లీట్గా సన్లైట్లోనే మనం ప్లేస్ చేయాలి. షేడ్లో ప్లేస్ చేసినా ఇది గ్రో అవ్వడం చాలా కష్టం, గ్రోత్ అనేది తగ్గిపోతుంది. అలా గ్రోత్ తగ్గిపోవడం వల్ల ఏమైందంటే రూట్ రాట్ వచ్చి కొన్నాళ్ళకి చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో డైరెక్ట్ ఫస్ట్ మీరు చేయాల్సిన అడానియం మీరు ఏదైనా ఉన్నట్టు మీ దగ్గర ఖచ్చితంగా దాన్ని సన్లైట్లో గ్రో చేయడానికే మీరు దాన్ని ప్రిఫర్ చేయాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వాటరింగ్. చాలామంది అన్ని ప్లాంట్స్ లాగా దీనికి కూడా రోజు వాటరింగ్ చేస్తూ ఉంటారు. అది చాలా బ్లండర్ మిస్టేక్ గైస్. దానికి ప్లాంట్కి చాలా మీరు రోజు వాటరింగ్ చేయడం వల్ల చాలా దాన్ని నష్ట పెడుతున్నట్టు. ఎందుకంటే చెప్పే కదా, ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను, కంప్లీట్గా వాటర్ ఉంటాయి దీంట్లో. కాబట్టి దీనికి వాటర్ రిక్వైర్మెంట్ అంత అవసరం లేదు. సో మీరు డైరెక్ట్గా సాయిల్లో డైరెక్ట్గా మనం ఎండ్లో ప్లేస్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా మనం దాన్ని ఎలా అంటే ఒక వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ సరిపోతుంది. ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. సమ్మర్లో అయితే 2 times, మామూలుగా జనరల్ డేస్ అయితే వన్స్ ఏ వీక్ సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి ప్లాంట్స్కి సెపరేట్గా మీరు గ్రో చేయండి. వై? బికాస్ మీ ఇంట్లో వాళ్ళు కూడా తెలియకుండా దానికి రోజు వాటరింగ్ ఇవ్వడం వల్ల రూట్ రాట్ వచ్చి ప్లాంట్ చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఈ కేటగిరీ ప్లాంట్స్ అన్నిటిని కూడా అన్ని ప్లాంట్స్లో కలపకుండా సెపరేట్గా గ్రో చేసుకోవడం వల్ల ఈ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ బాగా ఎండ తగిలే ప్లేస్లో. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలామంది ఈ కోడెక్స్ని కంప్లీట్గా సాయిల్లో పెట్టేస్తారు గాయస్. అది చాలా బ్లండర్ మిస్టేక్. అడానియం ఒక అందమే దీని యొక్క కోడెక్స్. ఈ లావుగా కనిపిస్తుంది కదా అది. సో దాన్ని ఎప్పుడు కూడా మీరు పైన ఎక్స్పోజింగ్ చేసేటట్టు చూసుకోవాలి. చూసారు కదా, ఇదంతా కూడా ఒకప్పుడు లోవర్ రీజన్లో గ్రో అయింది. ఈ వైట్ కలర్ ప్యాచ్ వచ్చింది. సో దీన్ని నేను ప్రతి రీపాట్కి దీన్ని పైన రూట్స్ అనేవి ఎక్స్పోజ్ అయ్యేటట్టు నేను చేయడం వల్ల చూసారా అది ఎంత అందంగా తయారైందో. నెక్స్ట్ రిపోర్టింగ్కి కింద రూట్స్ వల్లి లావ్ అవుతాయి కాబట్టి వాటిని అలాగా దాన్ని మనం ఇయర్ బై ఇయర్ దాన్ని పైకి మనం పెట్టుకుంటూ ఉంటే దాని యొక్క అందం అనేది మనకి కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని లోపలే ఉంచడం వల్ల దీనికి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రూట్ రాట్ అనేది ఈజీగా ఇన్ఫెక్ట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. సో
దాన్ని అవాయిడ్ చేయండి. అండ్ రూట్ హెయిర్స్ అనేవి ఎంత గ్రో అయితే ప్లాంట్ అంత హెల్తీగా ఉన్నట్టు ఒక సైన్. అడానియంని ప్లేస్మెంట్ ప్రజెంట్ మీరు ఇక్కడ చూసారు కదా, ఇది అసలు యాక్చువల్గా అడానియం మనం గ్రో చేయాల్సిన విధం, ఎలా గ్రో చేయకూడదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే ఖచ్చితంగా 100% మీరు గ్రో చేయకూడదు గాయస్. ఎందుకంటే అడానియం యొక్క అందం, అడానియంని మనం అసలు దాన్ని గ్రో చేయాల్సిన విధానంగా మీకు ఫస్ట్ వీడియోలో ఫస్ట్ క్లిప్లో చూసారు కదా, ఆ విధంగా కార్టెక్స్ని పైన పెట్టి ఆ బల్బ్ ఏదైతే లావుగా ఉందో అదే దాని అందం మొత్తం. అసలు ఆ ప్లాంట్ అంటే అదే, దాన్ని చూసే మనం అడానియం అనుకుంటాం. సో దాన్ని మనం ఇలాగా ప్లాట్లో పెట్టేసి దాన్ని గ్రో చేయడం అనేది 100% రాంగ్ గైస్. వై? బికాస్ చాలామందికి తెలియక ఇలా పెడుతూ ఉంటారు. ఇది యాక్చువల్గా నేను మా రిలేటివ్స్లో ఒకరికి ఇచ్చా, ఈ ప్లాంట్ ప్రజెంట్ చేసా, వాళ్ళు ఈ టైప్లో గ్రో చేస్తున్నారు. నేను వాళ్ళకి చాలాసార్లు చూసా, బట్ వాళ్ళు లైక్ దే డోంట్ హ్యావ్ టైమ్ టు చేంజ్ ఇట్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే చూసారు, కొమ్మలు ఒకటే ఉన్నాయి, ఇక మొత్తం కార్టెక్స్ అంతా కూడా కిందకి వెళ్ళిపోయింది. ఆ కిందకి వెళ్ళిపోయిన కార్టెక్స్ అక్కడ లోపలే గ్రో అయిపోయింది, సఫికేటింగ్ అయిపోయింది. సో ఎప్పుడన్నా వర్షాలు పడి కొంచెం ఏదన్నా అయినప్పుడు కుళ్ళిపోతాయి. అండ్ ఇక్కడ చూసారుగా బ్లాక్ సాయిల్ వాడారు ఎక్కువ, అండ్ అది కూడా చాలా స్టబన్ అయిపోయింది, గట్టిగా అయిపోయింది. అంటే మొత్తం దాన్ని రిపోర్ట్ చేయాల్సిన సైన్ అది, బెస్ట్ సైన్ అది. సో చూసారు కదా, ఇలా అయితే మీరు పక్కా గ్రో చేయకూడదు గాయస్. ఇలా గ్రో చేశారంటే మీరు అడానియంని స్లోగా చంపేస్తున్నట్టు. చాలా మంచి ప్లాంట్ ఇది, చాలా కాస్ట్లీ ప్లాంట్ కూడా. సో దీన్ని మీరు చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, బ్లాక్ సైలే వాడారు ఎక్కువ. సో ఏదో సర్వైవ్ అవుతుంది. ఇంక దీని ప్లస్ పాయింట్ ఏంటంటే దీని ఎండలో ఉంది కాబట్టి కొంచెం సర్వైవ్ అవుతుంది. దట్ ఈస్ ది వన్ థింగ్. అండ్ చూడండి, ఈ టైప్లో పెట్టుకోవాలి. సో కార్టెక్స్ అనేది ఎప్పుడు పైనే ఉండాలి. అలా పెట్టడం వల్ల మనకి బాగుంటుంది. రూట్ రాట్ ఏదైనా వచ్చినా మనం గమ్మును చూసి మనం దాన్ని ట్రీట్ చేసుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది. సెకండ్ మిస్టేక్ వచ్చేసి వాటరింగ్. వాటర్ అనేది తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే దీంట్లోనే చాలా వాటర్ ఉంటుందని చెప్పాను. ఈ కార్టెక్స్లోనే చాలా బోల్డ్ వాటర్ ఉంటుంది. సో వాటరింగ్ అనేది అన్ని ప్లాంట్స్లో దీనికి పోయకండి. వారానికి ఒకసారి ఆర్ లైక్ 10 డేస్కి లైక్ వారానికి 2 టైమ్స్ అలా చేసుకున్నా మీకు నో ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే లైక్ సాయిల్ మిక్స్ కూడా చెప్పాను కదా, వెల్ డ్రైన్డ్ సాయిల్ అనేది ఉండాలి. పక్కా వెల్ డ్రైన్డ్ సాయిల్ అంటే దాంట్లో హాఫ్ ఆర్గానిక్ మ్యాటర్, హాఫ్ అనేది స్టోన్స్ కానీ శాండ్ కానీ ఉండాలి. సో ఆ టైప్లో గ్రో చేసుకుంటే చాలా బాగుంటుంది. రెడ్ సాయిల్ చాలా బాగా సూట్ అవుతుంది ఈ ప్లాంట్కి. సో రెడ్ సాయిల్ అనేది దీనికి యూజ్ చేయండి మీ దగ్గర ఎక్కువ ఉంటే. అంటే లైక్ ఎలా అంటే మీకు పార్ట్స్ చెప్తా. 40% FIM, 30% రెడ్ సాయిల్, ఇంకొక 30% శాండ్. ఆ శాండ్లోనే ఏదైనా స్టోన్స్ కానీ ఏదన్నా మీరు నాన్ లివింగ్ మెటీరియల్ వేసుకున్నా బాగానే ఉంటుంది. కోకోబీట్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు గాయస్. కోకోబీట్ యూజ్ చేశారా, రూట్ రాట్ మీరు కావాలని మీరు రూట్ రాట్ని తెప్పించుకోవడానికి ఇచ్చినట్టే. రూట్ రాట్ వచ్చేసిద్ది చాలా, దాని రూట్ రాట్ అనేది ప్లాంట్ని స్లోగా చంపేసిద్ది తెలియకుండానే. ఓకే, సో నెక్స్ట్ థింగ్ మనం చూసినట్టయితే రాంగ్ రీపాటింగ్. అంటే రీపాటింగ్ అనేది మనం రాంగ్ టైంలో చేయడం అనేది చాలా దానికి ఇబ్బంది. వై? బికాస్ ఇది ఎండలో పెరిగే ప్లాంట్. సో ఎండలో పెరిగే ప్లాంట్ కాబట్టి దీన్ని మనం ఎండాకాలమే మార్చాలి. నో ప్రాబ్లం దీనికి ఎండాకాలం ఇచ్చిన, ఎందుకంటే వాటర్ అనేది దీనికి ఇబ్బంది కాదు కాబట్టి ఎండాకాలం రిపోర్ట్ చేసుకోవచ్చు. కానీ వర్షాకాలంలో శీతాకాలంలో చేయకూడదు. ఈ చలికి ఈ లైక్ ఎక్కువ వాటర్కి రూట్ రాట్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దానికి మెయిన్ కాజ్ రూట్ రాట్ గైస్. ఏ ప్రాబ్లం ఉండదు ఈ అడానియంకి, శుభ్రంగా గ్రో అయ్యింది. పెస్ట్ కూడా ఏమీ దీనికి పెద్ద ఏమి అటాక్ చేయదు, ఎందుకంటే దీనికి అంత అటాక్ చేసడానికి లీవ్స్ కూడా వాటి కూడా ఎక్కువ ఉండదు. పెస్ట్ అటాక్ ఉంటుంది కానీ బట్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి రూట్ రాటే. దీనికి గొడ్డలి పెట్టంటారు కదా ఆ టైపు. సో రూట్ రాట్ మనం రాకుండా చూసుకుంటే బ్రహ్మాండంగా ఎదుగుద్ది, మంచి ప్లాంట్. అసలు మనం బయట ఇలాంటి సైజు కొనాలంటే 5,000, 10,000, 20,000 కూడా చెప్తారు. అంత కాస్ట్లీ ప్లాంట్స్ ఇవి. సో మీ దగ్గర ఉంటే చాలా లైక్ బాగా గ్రో చేసుకోండి. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి మనం ఓవర్గా ఫెర్టిలైజర్ ఇవ్వడం అనేది మంచిది కాదు. ఎందుకంటే దీనికి ఫెర్టిలైజర్ రిక్వైర్మెంట్ అనేది అంత ఎక్కువ అవసరం లేదు. సో ఒక మాదిరి ఫెర్టిలైజర్తో అది బతుకుతుంది. కానీ మనం ఏం చేయాలంటే ఆర్గానిక్ మ్యాటర్ అంటే FIM ఇవ్వాలి. అంటే ఫామ్ యార్డ్ మాన్యూర్లో ఉన్న కరెక్ట్గా ఆ నైట్రోజన్, ఆ ఫాస్ఫరస్, ఆ పొటాషియం సరిపోతుంది దీనికి. దాంట్లో మీరు ఏదన్నా ఓపుకుంటే యూరియా కానీ, DAP కానీ, పొటాష్ కానీ దాంట్లో కలుపుకోండి. నెక్స్ట్ ఎగ్ షెల్స్ కూడా మీరు కలిపేసి చిన్న పొడుము చేసేసి దాన్ని డైరెక్ట్గా అప్లై చేసినా పర్లేదు, లేదంటే నిమ్మకాయ పిండి కొంచెం డిజాల్వ్ చేయని ఆ సొల్యూషన్ ఇచ్చినా పర్లేదు. ఎందుకంటే ఇది పూల మొక్క కాబట్టి దీనికి లైక్ ఎగ్ షెల్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. కాల్షియం అనేది ఇస్తే మనకి పూలు అనేది బాగా ఎక్కువ పూస్తాయి. అండ్ రూట్స్ ఉన్నాయి కదా, ఈ రూట్ ఏరియా
ఇది కూడా ఎప్పుడు బయటే ఉండాలి, ఏరేషన్గా ఉండాలి. ఎందుకంటే మీకు ఈ ఏరేషన్ అనేది ఉందంటే కింద కొంచెం రూట్స్ మాయిస్చర్ ఉన్నా సరే అది ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకుంటుంది. సో అలాగా మనం కార్టెక్స్ అనేది ఎప్పుడు పైన పెట్టాలి గైస్ అడానియంకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది లైక్ అప్పుడు దాకా నీళ్ళలో పెంచుతారు. ఫోర్త్ మిస్టేక్, అప్పుడు దాకా నీళ్ళలో పెంచుతారు, అది నీళ్ళలో ఉంటుంది. సడన్గా దానికి ఇప్పుడు ఏదో వీడియో చూస్తాం లేదా ఏదో షార్ట్ చూస్తాం, అడానియం బయట పెట్టాలంటాం, టప్మని వాళ్ళు వెంటనే చేంజ్ చేస్తారు. అది చాలా పెద్ద మిస్టేక్ గైస్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ ప్లాంట్కైనా ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4 hours ఏసీలో ఉండి సడన్గా మంచి ఎండలో వెళ్తే మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది? సఫికేట్ అవుతాం, రైట్? మనం కంగారు పడిపోతాం, టెన్షన్ వచ్చేస్తాం, వచ్చేస్తూ ఉంటుంది. అలాగా ప్లాంట్స్ కూడా అప్పుడు దాకా నీడలో ఉండి దాన్ని సడన్గా ఎండలో పెడితే ఆ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవ్వలేక చనిపోతుంది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్లాంట్ని ప్లేస్ మార్చే ముందు దాన్ని కొంచెం ఫస్ట్ సెమీ షేడ్లో పెట్టాలి. అంటే మార్నింగ్ సన్లైట్ ఉండే పెట్టి అక్కడ గ్రో అవుద్ది కదా, 1 month 2 months అక్కడ గ్రో అవుద్ది కదా, అప్పుడు స్లోగా దాన్ని మెయిన్ ఎండలోకి మార్చాలి. అంతేగాని మీరు సడన్గా ఎండలో మార్చారంటే పక్కా ప్లాంట్ కుళ్ళిపోయి చచ్చిపోయింది. పక్కా చెప్తున్నాను నేను 100%. ఏ ప్లాంట్ అయినా అదురుపడి చచ్చిపోయింది. సో అలా మిస్టేక్ అయితే చేయకండి. నెక్స్ట్ 5th మిస్టేక్ వచ్చేసి, మనం రూట్స్ ఎప్పుడన్నా మనం రీపాట్ చేసినప్పుడు ఫంగిసైడ్ అప్లై చేయం. చాలామంది ఏమైందంటే బాగానే ఉంది కదా, కట్టింగ్స్ ఏమి అవ్వలేదు కదా, డ్యామేజ్ ఏమి అవ్వలేదు కదా అని మార్చేస్తూ ఉంటారు. బట్ అది చాలా ఇంపార్టెంట్ గైస్, ఫంగిసైడ్ అనేది. అది ఎందుకంటే ఈ మిస్టేక్ చేయడం వల్ల ఏమైందంటే, ఒకవేళ రూట్ ఏదన్నా రూట్ కట్టింగ్స్ ఉంటాయి కదా, మనం ప్లాంట్ పీకామంటే ఆటోమేటిక్గా ఎంతో 20% డ్యామేజ్ అన్నా జరుగుద్ది, రూట్స్ అనేవి కట్ అవ్వడం అట్లాగా. సో ఇలా కట్ అయినప్పుడు ఏమైతాయంటే ఆ కట్టింగ్ ద్వారా రూట్ రాట్ అనేది ఫామ్ అయ్యిద్ది, ఆటోమేటిక్ స్లోగా ప్లాంట్ని లోపలికి వెళ్ళిపోయింది. కొన్నిసార్లు మన అదృష్టం బాగుంటే చిన్న వాటికి ఏం కాదు, బట్ ఒక్కొక్కసారి మన చిన్నదైనా సరే ఆ ప్లాంట్స్ చనిపోవడానికి పెద్ద అవకాశాలు ఉంటాయి. సో ఆ ఫంగిసైడ్ అనేది పక్కా, దానికి ఒక మెయిన్ థింగ్ అనేది ఫంగిసైడ్ అనేది పక్కా. సో ఆ టైప్లో మనం ఫంగిసైడ్ అప్లై చేసుకోవడం వల్ల చాలా బెటర్. అండ్ రైనీ సీజన్స్లో మీరు ఫంగిసైడ్ అనేది రెగ్యులర్గా అప్లై చేసుకోండి. అప్లై చేయకపోయినా సరే ప్లాంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. మనకి ఈ కొమ్మలు కుళ్ళిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి కుళ్ళిపోతే ఉండి మళ్ళీ కొత్తగా చిగురులు వస్తూ ఉంటాయి. అది పెద్ద కంగారు పడాల్సిన పని లేదు దానికి. బట్ జస్ట్ ఏం వచ్చినా సరే ఒక చిన్న ఫంగిసైడ్ అనేది అప్లై చేసుకోండి. సాఫ్ బెస్ట్ అండ్ సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్ కాబట్టి సాఫ్ అనేది దీనికి బాగా పనిచేస్తుంది. అడానియం యొక్క రీపాటింగ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. చాలా డీటెయిల్డ్గా ప్రతి స్టెప్ నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్. మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్పుకోవచ్చు. వీడియో కొంచెం లెందీగా ఉన్నా సరే కంప్లీట్గా చూడండి, మీకు దీంట్లో చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ప్రతి స్టెప్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ప్రతి లైక్ సాయిల్ టైప్స్ని ఎందుకు యూస్ చేయాలి, ఎక్కువ సాయిల్ టైప్స్ యూస్ చేయడం వల్ల దాని బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పా. కమింగ్ టు ది అడానియం రీపాటింగ్. అడానియం రీపాటింగ్ అనేది అన్ని ప్లాంట్స్ లాగా మనం ఫ్రీక్వెంట్గా చేయం. ఎప్పుడో ఒకసారి 1 yearకి 2 yearsకి అలా చేసుకుంటే సరిపోతుంది. చాలా తక్కువ రీపాటింగ్స్ అనేవి దీనికి ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ప్రజెంట్ ఈ ఉన్న దాంట్లోంచి ఈ పెద్ద పాట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాట్లో ఏంటంటే కొంచెం తక్కువ సాయిల్, తక్కువ స్పేస్ ఉంది. సో ఐ వాంట్ గివ్ మై ప్లాంట్ మై బాన్సాయ్ మోర్ సాయిల్ అండ్ మోర్ స్పేస్ టు గ్రో. ఎప్పుడు కూడా మనం కొంచెం లైక్ స్టాండర్డ్గా ఉండే ఒక పాట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నది ఇది లైక్ బాగానే ఉంది, కానీ కొంచెం దీని మీద బెటర్ పాట్ ఏదన్నా మీకు దొరికితే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే ప్లాంట్ అనేది బాగా గ్రో అవుతుంది. ఇక్కడ మీరు ఈ సిమెంట్ పాట్ని మనం లైక్ చూసుకున్నట్టయితే, ఈ సిమెంట్ పాట్ ఏంటంటే కొంచెం నేనే ప్రిపేర్ చేసుకున్నా ఇంట్లో. సో దీనికి నేను 4 డ్రైన్ హోల్స్ అనేది పెట్టుకున్నా. ఎందుకంటే చాలా వైడ్గా ఉండేటట్టు చూసుకున్నా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డ్రైన్ హోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వై బికాజ్ ఆ డ్రైన్ హోల్స్లో వెల్ డ్రైన్ సాయిల్, అంటే మనం వాటర్ వేయగానే సరే కిందకి కంప్లీట్గా దిగిపోయేటట్టు చూసుకోవాలి. అండ్ ఆ మెష్ ఉంది కదా, ఆ మెష్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్సెస్ సాయిల్ అనేది బయటకు వెళ్ళిపోకుండా చూసుకుంటుంది. సో కంప్లీట్గా మెష్ పెట్టుకోవాలి, బట్ వెల్ డ్రైన్ సాయిల్ చూసుకోవాలి. బయట మీరు చూసినట్టయితే బాన్సాయ్ పాట్లో కొన్ని వాటికి 2 holes 1 hole ఉంటుంది. సో దానికి మీరు అడానియంకి లైక్ అవాయిడ్ చేయడం బెటర్. వై బికాస్ 4 పక్కా ఉండాలి డ్రైన్ హోల్స్, లేకపోతే నీళ్ళు అనేవి ఉండిపోయి చాలా దానికి రూట్ అవుట్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ప్లాంట్ కూడా చనిపోవచ్చు. సో ఇది మాత్రం పక్కా ఫాలో అవ్వండి. ఈ హోల్స్లో మనకి ఈ మెష్ కూడా చాలా ఇంపార్టెంట్.
మీరు ప్లాస్టిక్ మెష్ యూజ్ చేయడం బెటర్. ఎందుకంటే ప్లాస్టిక్ అయితే కొంచెం గమ్ముని మనకి ఎక్కువ కాలం ఉంటుంది. బికాస్ మెటల్ ఏదైనా యూజ్ చేస్తే అవి రస్ట్ పట్టేసే ప్రమాదం ఉంటుంది. సో లైక్ సో నేనైతే ప్రజెంట్ అయితే ప్లాస్టిక్ యూజ్ చేశాను. ఇదే బెటర్. అండ్ నెక్స్ట్ సాయిల్ విషయానికి వస్తే ఫస్ట్ చార్కోల్ అంటే ఇది లైక్ బూడిది కాదు, జస్ట్ మనకి చార్కోల్ పౌడర్. ఓకే. సెకండ్ వచ్చేసి శాండీ సాయిల్ విత్ చార్కోల్ పీసెస్. ఇక్కడ మీరు చూడొచ్చు 2 ఉన్నాయి. చార్కోల్ పీసెస్తో పాటు శాండీ సాయిల్ ఉంది. సో లైక్ చార్కోల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అది యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ప్లాంట్కి ఏమైందంటే రూట్స్కి ఏరేషన్ అనేది ఉంటుంది. తర్వాత మన లైక్ ఫేవరెట్ ఇంగ్రీడియంట్ FYM, ఫార్మ్ యార్డ్ మాన్యూర్. FYM కాదు గైస్, FYM, ఫార్మ్ యార్డ్ మాన్యూర్. ఆర్ మీకు వర్మి కాంపోస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ 3 నా యొక్క మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఎందుకంటే దీనికి బదులు మీరు చార్కోల్ కంప్లీట్గా యూజ్ చేసినా పర్లేదు, లేదంటే ఏదైనా బ్రిక్ పీసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే నాకు అవైలబిలిటీ ఉంది కాబట్టి నేను లైక్ ఆ చార్కోల్ పౌడర్ అనేది నేను ఓక బూడిద అంటారు కదా మన తెలుగులో, ఆ ఓక బూడిద యూజ్ చేశాను. FYM కూడా మనకి మినిమం 40% ఉండాలి గాయస్ మన సాయిల్ మిక్స్లో. బికాస్ మెయిన్ మనం వేరే ఏ సాయిల్ యూజ్ చేయం కాబట్టి ఇదే. సో కోకోపీట్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే కోకోపీట్ అనేది మీరు యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రూట్ అవుట్ వచ్చే ప్రమాదం లైక్ పెరుగుతుంది. సో ప్లీజ్ అవాయిడ్ కోకోపీట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు శాండీ సాయిల్ ప్రాపర్టీస్ ఏంటంటే సేమ్ శాండ్ లాగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఏ సాయిల్. అంటే దాంట్లో కొంచెం న్యూట్రిషన్ వాల్యూ కూడా ఉంటుంది. సో మనం దీనివల్ల ఇది యూజ్ చేసుకోవడం వల్ల ఏమైందంటే శాండ్ కొంచెం తక్కువ యూజ్ చేసినా పర్లేదు. ఎందుకంటే దీంతో మనం చార్కోల్ పీసెస్ యూజ్ చేస్తున్నాం, లేదా ఇంకా మనం బ్రిక్ పీసెస్ యూజ్ చేస్తున్నాం, మళ్ళీ ఇప్పుడు ఇది కూడా యూజ్ చేస్తున్నాం. సో ఇవి సింపుల్ ఇంగ్రీడియంట్. నేను ఇవన్నీ కూడా ప్లేస్ చేసేసుకున్నా. చార్కోల్ ఎందుకు నేను పైన ప్లేస్ చేశానంటే రూట్ ఏరియా అంతా కూడా ఉండేది అక్కడే కాబట్టి. సో నేను డైరెక్ట్గా ఇప్పుడు ఆ ప్లాంట్ని దీంట్లో నేను ప్లేస్ చేస్తాను కాబట్టి. ఓల్డ్ పాట్ నుంచి మనం ప్లాంట్ తీసేటప్పుడు రూట్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా చూసుకోండి గైస్. ఎందుకంటే ఆ రూట్ డ్యామేజ్ అయితే అక్కడి నుంచి రూట్ అవుట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది పెద్ద ప్లాంట్ కాబట్టి పర్లేదు, బట్ చిన్న ప్లాంట్స్కి ఏదన్నా మీరు ఏ ప్లాంట్ తీసుకున్నా సరే రూట్ డ్యామేజ్ అనేది కొంచెం మినిమల్గా ఉండేటట్టు చూసుకోండి. ఫైకస్కి అయితే రూట్ డ్యామేజ్ ఎక్కువైనా పర్లేదు, బట్ దీన్ని మనం ఎలా అంటే February to June మధ్యలోనే మనం రిపోర్ట్ చేసుకోవాలి. అంటే ఎండలు బాగా కొంచెం ఉన్న ఆ లైక్ ప్లేస్లో మనం చూసుకుంటే మాత్రం బెటర్. రైనీ సీజన్లో, కోల్డ్ సీజన్లో అవాయిడ్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు ఏంటంటే ఓల్డ్ సాయిల్ కూడా మరి దీంట్లో యూజ్ చేసుకోవచ్చు, కొత్త సాయిల్ యూజ్ చేసుకోవచ్చు. ప్రతిసారి ఇలా కొత్త మిక్స్ అనేది అవసరం లేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కంప్లీట్గా నేను ఆ రూట్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఎందుకంటే నేను ఎందుకు టెస్ట్ చేస్తానంటే రూట్ అవుట్ ఏదైనా ఉందా, రూట్ డ్యామేజ్ ఏదైనా ఉందా. ఒక్కోసారి ఏమైందంటే ఈ కింద రూట్స్లో పురుగులు ఉంటాయి, కొన్ని మన గొంగళ పురుగులు లాగా కొంచెం వేరే పురుగులు. ఆ పురుగులు కూడా మనకి దీంట్లో ఎదగకూడదు. ఎదిగినాయి అంటే స్లోగా రూట్ తినేస్తాయి, మనకి ఇబ్బంది. సో రూట్స్ అనేవి చాలా హెల్తీగా ఉన్నాయి. చూసారా ఫైబ్రస్ రూట్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయో. ఈ ఫైబ్రస్ రూట్స్ అనేవి మనకి లైక్ బాగా ఒకవేళ ఏమైనా ఎక్సెస్ రూట్స్ ఏమైనా కట్ చేద్దామంటే మీరు మాత్రం ఖచ్చితంగా షార్ప్ నైఫ్ యూజ్ చేయండి. కట్టింగ్ ప్రతిదానికి సాఫ్ ఫంగిసైడ్ అనేది అప్లై చేయండి. సో ఇప్పుడు మీరు ప్లాంట్ని అంతా ఒకసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలంటే సాఫ్ ఫంగిసైడ్ తీసుకోవాలి. సాఫ్ ఫంగిసైడ్ కార్బండెంజమ్ ప్లస్ మ్యాంకోజెబ్ కాంబినేషన్. సో ఇది లైక్ ఏంటంటే సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్. సో దీని గురించి ఆల్రెడీ నేను డీటెయిల్ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది చూడండి. సో ఈ సాఫ్ ఫంగిసైడ్ యొక్క వాటర్ అనేది మనం సాయిల్ని ప్లేస్ చేసిన తర్వాత, ఆ ప్లాంట్ని దాంట్లో ప్లేస్ చేసిన తర్వాత చుట్టూ పోసుకోవాలి. వై బికాస్ ఎక్కడన్నా మనం మిస్ చేసినా మనం ఈ సాఫ్ ఫంగిసైడ్తో ఆ యొక్క రూట్ అవుట్ వచ్చే ప్రమాదం అనేది తగ్గుతుంది. అంటే ప్రతిసారి యూజ్ చేయాలంటే ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రాక్టీస్ గైస్. అంటే మేక్ షూర్ అంటే ప్లాంట్కి ఏ ప్రమాదం రాకుండా మనం చూసుకుంటున్నాం. అంటే మనం లైక్ ఎలా స్టోన్స్ అనేవి పెట్టుకోవాలి. ఎందుకంటే ప్లాంట్ అనేది కొత్తగా పెట్టాం కాబట్టి దాని కింద సపోర్ట్ ఏమి ఉండదు. సో మనం స్టోన్స్ పెట్టుకుంటే సపోర్ట్ ఉంటుంది. రూట్స్ కూడా కిందకి వెళ్ళి గ్రో అవడానికి ఫైబ్రస్ రూట్స్ అనేది కొంచెం టైం పడుద్ది. ఆ టైంలో మనం డిస్టర్బెన్స్ ఏం లేకుండా ఈ స్టోన్స్ అనేవి మనకి కాస్తాయి. సో ఈ రూట్ ఎక్స్పోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చూసారు కదా బయటికి ఉండాలి రూట్స్ అనేవి. సో న్యూ రూట్స్ అనేవి మళ్ళీ కింద గ్రో అవుతాయి. అప్పుడు ఈ కార్టెక్స్ అనేది పైన నీట్గా మనకు ఒక గుడ్ షేప్ అనేది వస్తుంది. చూసారు ఇక్కడ మనకి గ్యాప్ చూసారు కదా, కొంచెం గ్యాప్ అనేది ఉంచుకోవాలి. ఎందుకంటే దానికి పైన పెట్టేస్తే మాత్రం ఖచ్చితంగా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు రిపోర్ట్ చేసిన ఒక 1 వీక్ వరకు కూడా కొంచెం డైరెక్ట్గా ఎండలో పెట్టకండి, ఫెర్టిలైజర్ అప్లై చేయకండి, వాటర్ కూడా ఎక్సెస్గా వేయకండి. ఎందుకంటే అది ఆల్రెడీ కొంచెం స్ట్రెస్లో ఉంటుంది కాబట్టి ఈ వాటర్ వల్ల ఇంకా స్ట్రెస్ అయ్యింది. చూసారు ఇది పాత సాయిల్, ఇది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు కొత్త సాయిల్ యూస్ చేశాను కాబట్టి ఇది నేను వేరే ప్లాంట్స్ యూస్ చేసుకుంటా. లేదా మీరు ఏదన్నా స్టోన్స్ కానీ మీకు ఏదన్నా బ్రిక్స్ కానీ అలాంటి పెట్టుకుంటే మాత్రం ప్లాంట్కి కొంచెం వరకు సపోర్ట్ ఉంటుంది.
అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్లాంట్ కొంచెం లీవ్స్ అనేవి లైక్ వాడిపోయి లైట్గా ఎల్లో కలర్ అయిపోయి రాలిపోతాయి. కంగారు పడొద్దు, అదంతే, లైట్గా స్ట్రెస్ అనేది ఉంటుంది, నో ఇష్యూ. బట్ ప్లాంట్ అనేది కొంచెం డైరెక్ట్గా ఎండలో పెట్టినా పర్లేదు, నో ప్రాబ్లం, బట్ కొంచెం నీళ్ళలో పెడితే మంచిది. మరి ఎక్కువ ఎక్కువ వాటర్ కూడా వేసేయకూడదు, జస్ట్ అలా పైన మనం ఆల్రెడీ సాఫ్ట్ వాటర్ వేసాం కాబట్టి ఇంకొక 1 వీక్ తర్వాత దాకా కూడా దీనికి వాటర్ వేయాల్సిన పని లేదు. చూసారు ప్లాంట్ చాలా నీట్గా అందంగా తయారైంది, ఫుల్ ఫ్లవర్స్తో ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక డిస్టర్బెన్స్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో దాన్ని ప్లేస్ చేయాలి. అండ్ ఇది మనకి ప్లాంట్ ఒక 8 months తర్వాత దాని యొక్క కోవడెక్స్ మీరు చూడొచ్చు, చాలా లావుగా లైక్ కొంచెం స్టౌట్గా తయారైంది. అండ్ రూట్స్ కూడా బాగా గ్రో అవుతున్నాయి. అండ్ ప్లాంట్ కూడా చాలా లైక్ విగరస్గా గ్రో అయింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడింది ఆ బ్రాంచెస్లో కానీ అవి కానీ. నేను చాలా బ్రాంచెస్ ట్రిమ్ చేశాను, స్టిల్ ఇట్ ఈస్ గ్రోయింగ్ వెల్ బికాస్ ఆఫ్ ది ప్రాపర్ రీపాటింగ్లో మనం చేసే మిస్టేక్స్ అనేవి ప్లాంట్ గ్రోత్ అండ్ ఒక్కొక్కసారి లైక్ డెత్ కూడా కాజ్ చేయొచ్చు. సో రీపాటింగ్ అనేది చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. అడానియంని మనం మెయిన్ ప్రాపగేషన్ మెథడ్ వచ్చేసి సీడ్స్. సో అడానియం సీడ్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటాయి. సో ఇవి ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో, ఇవి తర్వాత మొత్తం సీడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత బయటికి ఇలాగా ఎక్స్పోజ్ అవుతాయి. సో తర్వాత శాఖ మనం కంప్లీట్గా ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా కనబడుతుంది. మనం ఏంటంటే ఇది ఒక సింగిల్ సీడ్, ఇండివిజువల్ సీడ్ అన్నట్టు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అడానియంని మొత్తం కంప్లీట్గా సీడ్స్ అన్నిటిని ఒక తోట స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఇవి ఉంటాయి కదా పక్కన పీచ్, ఎందుకంటే అవి ఎగురుతూ పక్కన వేరే చోటకి మైగ్రేట్ అవడానికి వెరీ బ్యూటిఫుల్ ప్రాసెస్ కదా. అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎయిర్ ద్వారా ఈ వీటితో ఉపయోగించి ఎగురుతాయి. ఎగిరి వాటి యొక్క లైక్ స్పేస్ని ఇంక్రీజ్ చేసుకుంటాయి. సో ఈ డీటెయిల్ కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది, ఎందుకంటే డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పాను కాబట్టి. సో లాస్ట్ దాకా చూడండి, ఇక్కడ స్కిప్ చేయకండి, చాలా డీటెయిల్గా మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇవన్నీ సీడ్స్ అనేవి ఫస్ట్ మనం ఒక వాటర్ మగ్లో కనెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని మనం సాఫ్ట్తో మనం ట్రీట్ చేసుకోవాలి యాంగిసైడ్తో. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక సీడ్ ఎగురుకుంటూ వచ్చి ఈ పాట్లో పడి కంప్లీట్గా ఇది గ్రో అయింది ఒక ప్లాంట్గా. నేనేం పట్టించుకోవాలి, చూసారా పక్కన ఉంది ప్లాంట్, అక్కడి నుంచి వచ్చి ఆటోమేటిక్గా అది గ్రో అయింది. సో జర్మినేషన్ అనేది దానంతా అవే కెపాసిటీ ఉంటుంది. సో ఇలాగ పెరిగిన ప్లాంట్సే చాలా బలంగా, దృఢంగా, చాలా స్ట్రాంగ్గా మంచి మనకి ఫ్యూచర్లో బాన్సైస్ అవుతాయి. అంటే మనం ఫుల్ కేర్ తీసుకుని గ్రో చేసిన ప్లాంట్స్ కంటే ఇలాగా లైక్ ఇండివిజువల్గా దానంతా అవే గ్రో అయిన ప్లాంట్సే చాలా బాగా గ్రో అవుతాయి. ఫస్ట్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఫంగిసైడ్తో మొత్తం నేను ఈ సీడ్స్ అన్నిటిని ట్రీట్ చేసుకున్నా. ఫంగల్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్, బికాస్ వీటికి ఫంగస్ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ సీడ్స్కి. సో జర్మినేషన్ అయ్యేదాకా కూడా ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం ఫస్ట్ సాఫ్ట్తో ఇలాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఓన్లీ శాండ్, ఓకే, శాండ్లో ఇంచ్ డెప్త్ మనం ఈ సీడ్స్ని ప్లేస్ చేసుకోవాలి. సో నేను ఇలాగా 3 శాండ్ బకెట్స్ని తీసుకున్నా, దానిపైన సర్ఫేస్ లేయర్లో నేను అనేది ఈ సీడ్స్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. ప్లేస్ చేసిన తర్వాత పైన సీడ్స్ కవర్, పైన అది కనపడకుండా సీడ్స్ అనేది ఇసుక అనేది చల్లాలి. శాండ్ అనేది యూనిఫామ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓవర్ వాటరింగ్ చేయకండి, జస్ట్ పైన అలా వాటర్ చిలకరిస్తే సరిపోయింది. వై బికాజ్ ఆల్రెడీ మనం వీటిని అన్నిటిని మగ్లో లైక్ ఫంగిసైడ్ ట్రీట్మెంట్ చేసాం కాబట్టి వాటర్ అనేది అబ్జార్ప్షన్ అనేది అక్కడ అయిపోద్ది. ఎక్కువ వాటర్ అయినా సరే ఏదంటే కుళ్ళిపోతుంది. ఓకే, సో ఆఫ్టర్ 1 వీక్ తర్వాత ఇలాగా అవి జర్మినేట్ అవుతాయి చిన్నగా. ఓకే, మేబీ 1 వీక్ పట్టొచ్చు, 10 days పట్టొచ్చు, 2 weeks పట్టొచ్చు, ఇట్ టేక్స్ టైం బికాజ్ ఆన్ కండిషన్ బట్టి వాటి బట్టి ఉంటుంది. సో ఆఫ్టర్ 1 వీక్ తర్వాత ఇట్లాగా మనకి చిన్న చిన్న లైక్ ప్లాంట్స్ అనేవి మనకు కనపడుతుంటాయి. చూసినట్టయితే అన్నీ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. ప్రతిదీ అంటే జర్మినేషన్ పర్సెంటేజ్ అనేది చాలా బాగుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది సీడ్స్ అనేవి హెల్దీ కండిషన్లో ఉన్నాయి. సో అన్నీ జర్మినేట్ అయ్యాయి. ఇంకోటి ఏంటంటే సీడ్స్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసినా సరే అవి జర్మినేట్ అవ్వకుండా లైక్ కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. సో వచ్చిన ఒక 2 to 3 weeks వాటిని ట్రై చేసి మనం దాన్ని డైరెక్ట్గా ప్లేస్ చేసేసుకోవచ్చు. సో అన్నీ బాగా వచ్చాయి. సో నెక్స్ట్ ఏంటంటే వీటిని అప్పుడే మనం వీటిని వేరే దాంట్లో ఎక్కడ మనం మార్చకూడదు. ఒక 1 month 2 months ఇక్కడే దీంట్లో గ్రో అయ్యి కొంచెం అవి ఇండివిజువల్గా వచ్చిన తర్వాత మనం వాటిని ట్రాన్స్ఫర్ చేస్తే మంచిది. ఇక్కడ చూసినట్టయితే మొత్తం అంతా కూడా బాగానే వచ్చినాయి, అన్ని గుంపుగా మంచి ఒక చోటే గుజ్జుగా వచ్చాయి. ఇక్కడ మీరు ఓన్లీ శాండే ఉపయోగించాను. సో బాగుంది, బాగా వచ్చాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీటికి ఇప్పుడు ఈ టైంలో వాటరింగ్ కూడా చేయకూడదు. వాటరింగ్ అనేది చాలా ఇవి కొంచెం సెన్సిటివ్ ప్లాంట్స్, వాటర్ ఇస్తే కుళ్ళిపోతాయి మొత్తం. అలానే మళ్ళీ హార్ష్ ఎండ్లో కూడా పెట్టకూడదు, షేడెడ్ ఏరియాలో పెట్టుకుని వీటిని మనం
గ్రో చేసుకోవాలి. అండ్ ఇలా బ్లాక్ కలర్ వచ్చినట్టయితే ఏంటంటే కొంచెం అది కొంచెం వాటర్ అనేది ఎక్కువ పీల్చుకుని కొంచెం కుళ్ళి టైప్లో అంటే కొంచెం రాట్ టైప్లో వచ్చినట్టు, బట్ అది రికవర్ అయ్యింది ఎండ దెబ్బకి ఆటోమేటిక్గా అది సెట్ అయిపోయింది. ఒక్కోసారి కొన్ని ప్లాంట్స్ చనిపోతూ ఉంటాయి, బట్ మనకి ఏంటంటే కంప్లీట్గా అల్టిమేట్గా లైక్ అవుట్కమ్ అనేది బాగా వచ్చినట్టే. ఇలా గ్రో చేసుకుంటే సరిపోయింది. ఎందుకంటే ప్రతి 100 సీడ్స్లో 100 సీడ్స్ జర్మినేట్ అవ్వాలంటే అవ్వదు. మేబీ 70-80 అలాగా ఉంటుంది. ఆ 70-80లో బయటికి ప్లాంట్స్ అయ్యేవి మనకి ఒక 50 అలా అవుతాయి. సో ఈ టైప్లో మనం జర్మినేషన్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ బకెట్లో మనం చూసుకుంటే ఈ బకెట్లో వచ్చాను, బట్ అది ఎక్కడ జర్మినేషన్ అనేది కనపడలా. వై? బికాస్ ఈ బకెట్లో వాటర్ అనేది లాగ్ అయిపోయింది. అంటే వాటర్ అనేది ఎక్కువ ఈ బకెట్ నుంచి కిందకి వెళ్ళలేదు. సో లైక్ అది ఎందుకో తెలియదు, సంథింగ్ అన్నిటికీ కింద నేను డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్గానే ఇచ్చాను, బట్ ఈ బకెట్ నుంచి అయితే వాటర్ అనేది ఎక్కువ స్టాగ్నెంట్ అంటే అక్కడే ఉండిపోయి ఓకే ఈ లైక్ సీడ్స్ అనేవి జర్మినేట్ అవ్వకుండా చేసింది. చూసినట్టయితే మొత్తం సీడ్స్ అనేవి మొత్తం కుళ్ళిపోయినాయి మొత్తం అంతా కూడా. అంటే ఒక లైక్ డీకంపోజ్ అయిపోయినాయి సీడ్స్ అనేవి. చూసినట్టయితే అలాగా డీకంపోజ్ అయిపోతాయి. అంటే ఓవర్ వాటరింగ్ చేయకూడదు అనేదానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సీడ్ లెవెల్ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. సో మొత్తం ఇదంతా కూడా ఈ సీడ్ అంతా కూడా కుళ్ళిపోయింది మొత్తం. అదే సీడ్స్ వేస్ట్ అయిపోయింది. సీడ్స్ ఎంత హెల్దీగా ఉన్నా మీరు ఎంత మంచి సాయిల్లో వేసినా మీరు వాటరింగ్ అనేది ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా పోయింది. ఇప్పుడు చూసారు కదా, ఇది మనం లైక్ 1 month తర్వాత అడానియం ప్లాంట్స్ ఈ టైప్లో ఉంటాయి. యాక్చువల్గా ఆ బకెట్లో ఉన్న ప్లాంట్స్కి వీటికి రిలేషన్ లేదు, బట్ ఇవి వేరే ప్లాంట్స్ రీసెంట్గా నేను ప్లేస్ చేసినాయి. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం నేను ఈ క్లిప్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. నేనేం చేశానంటే శాక్ని మొత్తం ఆ అడానియంలో ఉన్న ఆ యొక్క శాక్ని కూడా ఈ కుండీలో పెట్టేసి అలా ఉంచేసాను. వాటంతా అవే లైక్ జర్మినేట్ అయినాయి. అంటే ఏమి నేను స్ట్రీట్ ట్రీట్మెంట్ కానీ ఫంగిసైడ్ కానీ ఏమి చేయాల, న్యాచురల్గా అవే అలా గ్రో అయినాయి. సో ఇలా న్యాచురల్గా గ్రో అయిన ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉంటాయి. ఇది మనం ఇప్పుడు చూసినట్టయితే 1.5 year తర్వాత ఏవైతే మీరు ఫస్ట్ చూసిన ఆ యొక్క జర్మినేషన్ ప్లాంట్స్ వాటి యొక్క రిజల్ట్స్ ఇవి. చాలా బాగా గ్రో అయినాయి గాయస్. మొత్తం అంతా కూడా నీట్గా యూనిఫామ్గా ఫ్లవర్స్తో చూసారా, థిక్ ఫ్లవర్స్తో చాలా నీట్గా అందంగా అనేది తయారైనాయి. అండ్ ప్రతి ప్లాంట్ ఒకటే హైట్ ఒకటే సైజ్ వస్తుందని అనుకోలేం. అన్నీ కూడా డిఫరెంట్ సైజ్లో డిఫరెంట్ షేప్స్లో కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి, మిక్స్డ్ టైప్ ఉంటాయి. అన్నీ ఒకటే యూనిఫామ్గా గ్రో అవ్వాలని లేదు. సో మనకి ఏంటంటే తర్వాత మనం ఎప్పుడైతే ఇండివిజువల్గా రిపోర్ట్ చేస్తామో వీటిని, అప్పుడు వీటి యొక్క ఫుల్ పొటెన్షియల్తో ఇవి గ్రో అవడం అనేది మొదలెడతాయి. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ మనం ఒకటేసారి చేస్తున్నాం కాబట్టి వీటికి చాలా ఇంట్రా కాంపిటీషన్ ఉంటుంది. అంటే ప్లాంట్ టు ప్లాంట్ కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే జేడ్ కొమ్మ పడిపోయి ఆటోమేటిక్గా ప్లాంట్ వచ్చేసింది. అలాగా కొన్ని జేడ్స్ ప్లాంట్స్ కూడా నేను ఇక్కడ ప్లేస్ చేశాను మంచిగా. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది మన బోర్డ్నెస్ ప్లాంట్. సో ఇది మన బోర్న్విల్లా. ఇంకా అలాగంటే కొన్ని వీటికి సపరేట్గా మనకి ఒక ప్లేస్. మన రీసెంట్గానే ఒకటి ప్లాంట్ అడానియం బాన్సాయి రూట్ అవుట్ చనిపోయింది, బట్ నో ప్రాబ్లం. ఇలా వీడ్స్ కూడా ఎప్పటికప్పుడు మనం పిక్ చేసుకుంటూ ఉండాలి కనపడినప్పుడు. ఈరోజు మనం మన ఛానల్లో అడానియం రూట్ రాట్ సిమ్టమ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. 5 signs ఆఫ్ రూట్ రాట్ ఇన్ అడానియం. అంటే అడానియం లైక్ రూట్ రాట్ వచ్చే ముందు మనకి ఏ టైప్ ఆఫ్ సైన్స్ ఇస్తుంది అవన్నీ కూడా ఈరోజు క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో రూట్ రాట్ వల్ల అడానియం అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది. దాంట్లో మనం ఫస్ట్ సిమ్టమ్ వచ్చి ఇక్కడ మీరు చూసారు కదా, ఇవి ఓల్డ్ లీవ్స్ అనేవి ఎల్లో అయిపోవడం కామన్. కానీ రూట్ రాట్ వచ్చే టైంలో ఏమైందంటే మొత్తం కంప్లీట్గా యంగ్ లీవ్స్ కూడా అవి లైక్ ఎల్లో కలర్లో అయిపోయి రాలిపోతాయి. మొత్తం కంప్లీట్గా లీఫ్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది. మొత్తం కంప్లీట్గా ప్లాంట్ అంటే చాలా లీవ్స్ అనేవి డ్రై అయిపోయి లైక్ రాలిపోతూ ఉంటాయి. అండ్ కొన్ని ఏంటంటే మొత్తం బ్రౌన్ కలర్లో మారిపోతూ ఉంటాయి లీవ్స్ అనేవి. అండ్ వాటి యొక్క టిప్స్ ఉంటాయి కదా, టిప్స్ కూడా ఎలా అంటే స్వెల్ అయిపోతూ ఉంటాయి, నానిపోయినట్టు మెత్తగా అయిపోతూ ఉంటాయి. సో అది వచ్చిందంటే ఖచ్చితంగా ప్లాంట్ అనేది సమ్ స్ట్రెస్లో ఉందని అర్థం. మనం వెంటనే దానికి ఫంగిసైడ్ అప్లికేషన్ అనేది ఇచ్చుకోవడం బెటర్. లేదంటే దానికి ఎండ కూడా సరిపోవట్లేదని అర్థం. ఎందుకంటే ఎండ వస్తే అది గ్రో అవుతుంది బాగా, సో దాన్ని రికవర్ అవుతుంది. అంటే ప్లాంట్ మనకి ఇచ్చే ఫస్ట్ సిమ్టమ్ స్ట్రెస్లో ఉందని ఇది. సో ఆ స్ట్రెస్ ద్వారానే రూట్ అవుట్ అనేది వస్తుంది ఫస్ట్ థింగ్. ఎందుకంటే ప్లాంట్ అనేది మనకి బాగా గ్రో అవ్వట్లేదంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా దానికి లైక్ నానా డిసీజెస్ అనేవి వస్తాయి. సో అలాగే ఈ రూట్ అవుట్ అనేది కూడా అది ఫస్ట్ టైం వస్తుంది. నెక్స్ట్ ఎలా అంటే ఇప్పుడు మీరు చూసారు కదా ఈ యొక్క బ్రాంచ్, ఈ బ్రాంచ్ అనేది హెల్దీ బ్రాంచ్, సో గట్టిగా ఉంటుంది. రూట్ అవుట్ వచ్చే టైంలో ఏమైందంటే ఇది బాగా మెత్తగా అయిపోతుంది. కంప్లీట్గా మీరు నొక్కితే అది గుల్లగా సంథింగ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి దాని యొక్క పైన స్కిన్ కూడా లైక్ పైన ఉండే ఆ లేయర్ కూడా
వచ్చేస్తుంది పైకి. సో అది మెయిన్ సిమ్టమ్. అంటే ఒక హెల్తీ ప్లాంట్లో నేను మీకు లైక్ అది చూపించా. సో ఇప్పుడు చూసినట్టయితే ఇది లైక్ ఆల్రెడీ లైక్ రూట్ రాట్ వచ్చి రికవర్ అవుతున్న ప్లాంట్. మీరు చూసినట్టయితే పైన మొత్తం అలాగా స్టెమ్ అంతా కూడా మొత్తం ఆ పైన అంతా కూడా ఆ పార్ట్ అంతా కూడా డ్రై అయిపోయింది. బట్ ఇది రికవర్ అయిందని ఎలా చెప్తున్నారు అంటే పక్కన చూసినట్టయితే మీరు న్యూ గ్రోత్ అనేది వచ్చింది. అక్కడ మీరు పక్కన కొత్త చిగుర్లు వస్తున్నాయి, రైట్? ఆ చిగుర్ని చూసి మనం ఓకే ఇట్ ఈస్ రికవరింగ్, అంటే అది కొంచెం దెబ్బతింది, మళ్ళీ అది రీజనరేట్ అవుతుంది. సో ప్లాంట్కి ఆ పవర్ ఉంటుంది కాబట్టి అది మనం లైక్ గమనించవచ్చు. కొత్త గ్రోత్ వస్తే ఫైన్, నో ప్రాబ్లం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీకు కంప్లీట్గా రూట్ రాట్ వచ్చి లైక్ డై అయిపోతున్న ప్లాంట్ని నేను మీకు చూపించబోతున్నా. చూడండి, ఇది రీసెంట్గానే దీనికి రూట్ రాట్ అనేది వచ్చింది. ఎలా వచ్చిందో కూడా చెప్తాను. నేను దీన్ని రీపాట్ చేసినప్పుడు అంటే ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు కింద రూట్ అనేది డ్యామేజ్ అయింది. సో అక్కడి నుంచి నేను ఆల్రెడీ దీనికి ఫంగిసైడ్ అప్లై చేశాను, లైక్ అన్ని చేశాను, కానీ ఇది ప్లాంట్ అనేది ఏమైందంటే తట్టుకోలేకపోయింది. సో రూట్ రాట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు చూసినట్టయితే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు రూట్ రాట్కి. అండ్ నేను ఇందాక మీకు చెప్పిన సిమ్టమ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. సో పైన నుంచి మొత్తం అలా స్లోగా కుళ్ళిపోయి మొత్తం కింద దాకా వెళ్ళిపోతుంది. అంటే కింద నుంచి పైనుంచి ఒకేసారి ప్లాంట్కి రూట్ రాట్ అనేది అటాక్ అవుతుంది. సో అది మనకి చాలా ప్లాంట్ చనిపోవడం, మొత్తం ప్లాంట్ అంతా మొత్తం కుళ్ళిపోతుంది మొత్తం. అంటే అది బతుకుండగానే అది స్లోగా తినేస్తుంది ప్లాంట్ని. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ యా ఇది మొత్తం కూడా హ్యాల్ అయిపోయింది. మనం ప్రతి ప్లాంట్ని ఇలాగా కనిపెట్టలేం కాబట్టి పైన ఉన్న లైక్ చూసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ నేను కార్టెక్స్ని టెస్ట్ చేస్తున్నా, అది హెల్దీ కార్టెక్స్ బాగుంది. ఇక్కడ కుళ్ళిపోయింది కాబట్టి అది మొత్తం గుల్ల అయిపోయింది. మనకి మంచి లైక్ సిమ్టమ్ అంటే ఇదే. అక్కడ స్టార్ట్ అయిందంటే ఇంకా ప్లాంట్కి ఆల్మోస్ట్ రూట్ అవుట్ వచ్చేసింది, ఇంకా ప్లాంట్ చనిపోతుందని మనం ఫిక్స్ అయిపోవాలి. కానీ ఈ ప్లాంట్ని ఇంకా మనం గివ్ అప్ ఇవ్వడానికి లేదు. స్టిల్ ఇట్ క్యాన్ లివ్. నేను దాన్ని ఎలా రికవరీ చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీ లైక్ ఇలా ప్లాంట్ కానీ ఇలాగా లైక్ అవుతుందంటే చూసుకోండి. అండ్ ఆ పార్ట్ అక్కడ ప్లేస్ అంతా కూడా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, సంథింగ్ ఏదో కుళ్ళిపోయిన ఆ స్మెల్. అవి ఇంకా పురుగులు కూడా వస్తూ ఉంటాయి. దట్ ఈస్ కామన్, ఎందుకంటే కుళ్ళు వస్తుందని ఆటోమేటిక్గా పురుగులు అనేవి అక్కడ ఉంటాయి. దీనికి నేను అన్ని సిమ్టమ్స్ మనకి లైక్ మనం ఫెసిలిటీ ఇచ్చినా సరే ఒక్కోసారి ఒక్కొక్క ప్లాంట్ అలా వస్తూ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ని మనం లైక్ వీటి నుంచి కాపాడుకోవాలి. అంటే 1 in 10 ఇట్ ఈస్ కామన్. బట్ ఇవన్నీ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ లైక్ సీడ్స్ నుంచి వచ్చిన ప్లాంట్స్, ఇవన్నీ సీడ్లింగ్స్ బాగా ఎదిగినాయి. మొత్తం దగ్గర మోర్ దాన్ ఒక 30-40 ఉన్నాయి నా దగ్గర, బాగా గ్రో అవుతున్నాయి. సో వీటిలో ఫ్లవర్ కూడా స్టార్ట్ చేసినాయి. మనం చూసుకున్నట్టయితే ఒక దానికి ఇలా ఇన్ఫెక్ట్ అయింది. మనం దాన్ని లైక్ ఎలా రికవర్ చేసుకోవాలో చూద్దాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే గైస్, ఈ టిప్ ఎవరికి చాలా మందికి తెలియదు. మనం ఎలా అంటే అప్పుడు దాకా అడానియంని నీళ్ళలో గ్రో చేస్తూ ఉంటాం, సడన్గా దాన్ని మనం ఎండలో పెట్టేస్తూ ఉంటాం. అప్పుడు కూడా ఇలాగ మీరు చూసినట్టయితే ఇలాగా లైక్ రూట్ రాట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రూట్ రాట్ అంటే ఏం లేదు, ప్లాంట్ స్ట్రెస్ వచ్చి దానికి కుళ్ళిపోవడం, చనిపోవడానికి అది కుళ్ళిపోతుంది. అంటే ఇది ఒక లైక్ కోడెక్స్ ఉండే ప్లాంట్ కాబట్టి రాట్ అయిపోయి కుళ్ళిపోయి చనిపోతుందని అర్థం. సో మీరు ఎప్పుడన్నా ప్లాంట్ని నీడలో గ్రో చేస్తుంటే దాన్ని స్లోగా లైక్ షిఫ్ట్ చేసుకోండి. ఒక 2 to 3 months టైం తీసుకోండి. అంటే దాన్ని ఫస్ట్ మార్నింగ్ సన్లైట్లో పెట్టి అలా 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 ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇలాంటి రాట్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఎందుకంటే మొత్తం అది లైక్ ఎండకి తట్టుకోలేక కుళ్ళిపోతుంది. సో అలా అది మిస్టేక్ అనేది మీరు అవాయిడ్ చేయండి. ఈ స్టెప్ నేను ఎందుకు ప్రతిసారి రిపీట్ చేస్తూ ఉంటానంటే మోస్ట్ ఆఫ్ ది కామన్ మిస్టేక్స్ అలాగే తెలియదు వాళ్ళకి. అన్ని బాగానే ఉంటాయి, సాయిల్ బాగానే ఉంటుంది, వాటరింగ్ సరిగ్గా ఇస్తారు లైక్ అని. బట్ సన్లైట్లో పెట్టగానే ఎందుకు చచ్చిపోయింది అనేది దట్ ఈజ్ ఏ లైక్ క్వశ్చన్ మార్క్. సో హలో గాయ్స్, ఐ హోప్ యు ఆల్ డూయింగ్ అమేజింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బానూస్ బాన్సాయ్ జర్నీ. ఈరోజు మనం అడానియంలో వచ్చే కామన్ ప్రాబ్లం రూట్ రాట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. రూట్ రాట్ వచ్చిన ప్లాంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అంతా కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు చూపించడం అనేది జరిగింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గాయస్, వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఫ్యూచర్లో మీరు ఇదే మీ అడానియమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఎందుకంటే రైనీ సీజన్లో వచ్చే కామన్ ప్రాబ్లం అడానియంకి ఈ రూట్ రాట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక రూట్ రాట్ వచ్చిన ప్లాంట్. మీరు ఫస్ట్ రూట్ రాట్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ గమనించుకోవాల్సింది ఏంటంటే పైన లీవ్స్ అనేవి కూడా
ఎల్లో కలర్లో అయిపోతాయి, బ్రాంచెస్ అనేవి ఇలాగా కుళ్ళిపోతాయి, మొత్తం బ్యాక్ సైడ్ కుళ్ళిపోతూ వెళ్ళిపోతాయి, కింద నుంచి పైనుంచి కూడా డికంపోజ్ అయిపోయి ప్లాంట్ మొత్తం చనిపోతుంది. సో మనం ప్రతిరోజు లైక్ రూట్లో లోపల ఉందో ఏముందో మనం గమనించడం అది చాలా టఫ్. సో పైన సిమ్టమ్స్ అనేది ఆ ప్లాంట్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే దీనికి నేను వెల్ డ్రైన్ సాయిల్ ప్లస్ వెల్ డ్రైన్ పాట్ ఇచ్చా. కానీ రైనీ సీజన్లో ఈ యొక్క లైక్ ఇష్యూ అనేది చాలా కామన్ అడానియమ్స్లో. ఇక్కడ మీరు చూసినట్టయితే లోవర్ పోర్షన్లో రూట్స్ అనేవన్నీ కూడా రూట్ హెయిర్స్ అనేవి మొత్తం కుళ్ళిపోయినాయి. అంటే లైక్ అయిపోయింది దాని పని, వాటి పని అయిపోయింది మొత్తం రూట్ ఫైబర్స్ అన్నీ. ఇంకెందుకంటే డీకంపోజ్ అయికుంటూ పైకి వెళ్ళిపోతున్నాయి. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ సిమ్టమ్. అలా మనం ప్రతి ప్లాంట్ని పైకి మనం అలా ఎగ్జామిన్ చేయలేం కాబట్టి పైన మన సిమ్టమ్స్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఇలాగే వదిలేస్తే ఈ ప్లాంట్ ఇంకొక 2 వీక్స్లో మొత్తం కంప్లీట్గా చనిపోతుంది. సో ఇది అనుకోవచ్చు మనం అన్నీ ఇచ్చినా ఎందుకు వస్తుందని. వై? బికాజ్ ఇక్కడ మీరు చూసినట్టయితే రూట్ అవుట్ అనేది స్టార్ట్ అయిపోయింది, చూసారు కదా, మొత్తం కంప్లీట్గా పైకి వచ్చేసింది. రైనీ సీజన్స్లో ఇది రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ కారణం ఏంటి? ఓవర్ రైనింగ్. ఎందుకంటే రైనీ సీజన్లో మనకి ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే సన్లైట్ అనేది ఎక్కువ ఉండదు. సో సన్లైట్ ఉండడం వల్ల ఏమైందంటే ఈ వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యి కొంచెం ఆ ప్లాంట్కి రికవరీ అయ్యే శక్తి ఉంటుంది, బట్ సన్లైట్ కూడా మనకి తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఉండడం వల్ల చూసారు కదా ఇక్కడ రూట్ అనేది ఎలా స్వెల్ అయిపోయిందో, అంటే మొత్తం కంప్లీట్గా అది ఇన్ఫెక్షన్కి గురైపోయింది అన్నట్టు. సో ఇప్పుడు ఈ ప్లాంట్ని మనం ఇక్కడ పైన చూసినట్టయితే ఇలాగా, అండ్ మనం వెల్ డ్రైన్ సాయిల్ ఇచ్చినా వెల్ డ్రైన్ పాట్ ఇచ్చినా సరే ఆ మాయిశ్చర్ అనేది ఉంటుంది కాబట్టి అలాగా. సో మనం ఇప్పుడు ఏ విధంగా ట్రీట్ చేసుకోవాలో అంతా కూడా ఈ రోజులో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎలా అంటే దాన్ని మొత్తం ప్లాంట్ని మొత్తం కూడా చూడొచ్చు. ఇది కొత్త వేరే ప్లాంట్. దీనికి ఏమైందంటే రూట్ రాట్ వచ్చింది, బట్ మనకి కొత్త గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యింది. అంటే ఇట్ ఈస్ స్టార్ట్ రికవరింగ్. అలా ప్రతి ప్లాంట్గా అవుతుంది, చూసారు కదా, కొత్త గ్రోత్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ సైన్స్ అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే గుడ్ సైన్స్ ఈజ్ గుడ్ అబ్జర్వేషన్. మీరు ఎంత బాగా అబ్జర్వ్ చేసుకుంటారో అంత బాగా మీరు మీ ప్లాంట్ని అర్థం చేసుకోగలరు. అంతేగాని ఏదో వాటర్ పోస్తున్నాం అది బతికేస్తుంది అన్న టైప్లో పెంచకూడదు ఇలాంటి స్పెషల్ ప్లాంట్స్ని. సో యాక్చువల్గా మనం ఫస్ట్ ఇప్పుడు మనం ఇదంతా చూస్తున్నాం కదా, కంప్లీట్గా ఇదంతా ఉంది. దీన్ని మనం ఈ ప్లాంట్ అయితే మాత్రం కంప్లీట్గా రూట్ రాట్లో ఫుల్గా ఇన్ఫెక్ట్ అయిపోయింది. ఆ ప్లాంట్ ఓకే, ఇట్ ఈజ్ రికవరింగ్. అంటే రూట్ రాట్ వచ్చిన తర్వాత కూడా ఆటోమేటిక్గా కొన్నాళ్ళకి ప్లాంట్ లైక్ మన సన్లైట్ కరెక్ట్గా తగిలిన కొంచెం అదంతా రికవర్ అయిపోద్ది ఫాస్ట్గా. ఎందుకంటే అది ఎప్పుడు కూడా రికవరీ మోడ్లోనే ఉంటుంది ఆ టైంలో. సో ఇది చూసినట్టయితే దీనికి అంత లేదు, బట్ కొద్దిగా స్ట్రెస్లోకి అయితే వెళ్ళింది. మీరు చూసినట్టయితే కొంచెం రూట్ డ్యామేజ్ అయితే ఉంది, బట్ మరి అంత దానంత హెవియర్గా లేదు. ఎందుకంటే ఇది లైక్ మేబీ దీనికి దాని మీద కొంచెం లైక్ ఇమ్యూని సిస్టమ్ అనేది కొంచెం బెటర్గా వర్క్ చేసి ఉంటుంది. చూసారు కదా, స్టార్ట్ అయిపోయింది రూట్ రాట్, బట్ మళ్ళీ అది అక్కడ దాకా స్టాప్ చేసేసి మళ్ళీ అది లైక్ రీగ్రోత్ అనేది ఇందాక మీరు చూపించినట్టు కొత్త చిగుర్లు అనేవి వస్తున్నాయి. సో ఈ టైప్ ఆఫ్ ఉంటే పర్లేదు, అది మనకి తర్వాత డెవలప్ అవుద్ది. బట్ స్టార్టింగ్ స్టేజ్లో ఏదన్నా ఒక్కోసారి మనకి అలా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం దాన్ని క్యూర్ చేసుకోవడమే చాలా బెటర్. ఈరోజు నేను మీకు ఎలా క్యూర్ చేయాలో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ థింగ్ ఎలా అంటే మొత్తం మనం లైక్ ఆ యొక్క మట్టిని కానీ మొత్తం అంతా కూడా కంప్లీట్గా మనం క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసేసుకుని దాన్ని మొత్తం మనం ఒక శానిటైజింగ్ నైఫ్తో కట్ చేసుకోవాలి, షార్ప్ నైఫ్తో. అంటే ఇన్ఫెక్షన్ పార్ట్ అనేది అసలు ఉండకూడదు దాంట్లో. మొత్తం అలాగ మనం దాన్ని కింద పైన కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుని దీంట్లో మనం ఎలా అంటే ఏదన్నా ఫంగిసైడ్ పౌడర్ కానీ అండ్ పసుపు కానీ మనం అప్లై చేసుకోవడం చాలా బెటర్. నేనైతే ప్రజెంట్ అందరికీ కామన్గా యూజ్ అయ్యే లైక్ కామన్గా అవైలబుల్గా ఉండే మెటీరియల్ పసుపు కాబట్టి పసుపు వాడాను. సో మీరు కావాలంటే సాఫ్ కానీ ఇంకా లైక్ మన సిన్నమన్ పౌడర్, దాచిన చెక్క పౌడర్ అంటారు కదా, దాన్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువే అప్లై చేయండి. వై? బికాస్ కొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ అప్లై చేయండి. వై? బికాస్ మళ్ళీ కొంచెం చిన్నది ఉన్నా సరే అది మళ్ళీ లైక్ మనం స్టార్ట్ అయిపోయింది మళ్ళీ మనం గ్రౌండ్లో ప్లేస్ చేసినప్పుడు. సో కంప్లీట్గా ఇలా పెట్టుకోవాలి. పైన కూడా మొత్తం డీప్గా కింద మొత్తం ఇన్ఫెక్షన్ కూడా ఎక్కడ లేకుండా కూడా పెట్టేసుకున్నప్పుడు ఏమైందంటే పైన టిప్స్ అనేవి కూడా ఇవి సీల్ అయిపోయి ప్లాంట్ హీలింగ్ అనేది బాగుంటుంది. ఇలా ఒక చోట హ్యాంగ్ చేసేసుకుని ఆ తర్వాత ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ మనం దాన్ని సాయిల్లోకి
సేమ్ మళ్ళీ న్యూ సాయిల్లోకి మనం ప్లేస్ చేసుకోవాలి. ఓల్డ్ సాయిల్ యూజ్ చేస్తే మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది దాంట్లోనే ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకి ఇబ్బంది అయ్యిద్ది. సో ఎక్కువ ఈసారి ఏమైందంటే కొంచెం ఎండలో కనపడేటట్టు పెట్టండి, ఎందుకంటే కొంచెం తొందరగా రికవర్ అనేది ఉంటుంది. సో ఇది మనం 2 వీక్స్ తర్వాత మళ్ళీ మనం సాయిల్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ ప్రజెంట్ ఆఫ్టర్ 1.5 ఇయర్స్ తర్వాత ఈ ప్లాంట్ కండిషన్ అనేది ఎలా ఉంది ఇక్కడ చూసినట్టయితే మీరు సేమ్ అదే ప్లాంట్ మనకి బ్యూటిఫుల్గా రికవర్ అయ్యింది, బ్యూటిఫుల్గా మళ్ళీ కొత్త గ్రోత్ అనేది వచ్చింది. అండ్ ఇంకోటి ఇక్కడ మీరు చూడొచ్చు, అక్కడ ఆ డ్యామేజ్ అనేది యాక్చువల్గా రూట్ రాట్ వల్ల జరిగిన డ్యామేజ్. ఎందుకంటే నేను అది హీల్ అయినప్పటికీ కూడా ఆ లోపల ఇన్ఫెక్షన్ ఉండి సగం ఆ ప్లాంట్ని తినేసింది తర్వాత నేను పెట్టినప్పుడు కూడా. సో ఇట్ ఈజ్ ఓకే, కానీ మనం ప్లాంట్ని అయితే కాపాడుకోగలిగాం కదా. అలాగ మనం రూట్ రాట్ వచ్చినప్పుడు ఆ యొక్క ప్రివెంటివ్ మెజర్స్ మనం ప్లాంట్స్ తీసుకుని మనం అడానియం చూసుకుంటే అడానియమ్స్ అనేవి ఇలా మనకి అవుతాయి. ఓకే, లైక్ ఓల్డ్ స్కార్స్ అనేవి ఉంటాయి, దట్ ఈస్ ఫైన్ కంప్లీట్లీ. ఈ ప్రొసీజర్ ద్వారా నేను నా బాన్సాయిని కాపాడుకోగలిగాను. అడానియంని రూట్ రాట్ నుంచి ఎలా సేవ్ చేసుకోవాలో క్లియర్గా చూసారు కదా గైస్. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. అలాగే మీ డౌట్స్ అన్నిటిని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇలాంటి బాన్సాయి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక చిన్న లైక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ గ్రోయింగ్. ఇక్కడ మనం చూడొచ్చు, నేను ఒక కంప్లీట్గా ఒక అడానియం ఉంటుంది కదా సీడ్స్ది, దాన్ని మట్టి కంప్లీట్గా నేను దీని మట్టిలో ప్లేస్ చేశాను. సో అడానియం మొక్కలు అనేవి ఇక్కడ మీరు చూడొచ్చు వచ్చాయి. వీటికి ఒక 3 months ఉంటుంది కంప్లీట్గా అన్నీ గ్రో అయిపోయి. దీన్ని ఇలాగే వదిలేస్తే మనకు మంచిగా గ్రో అయిపోయింది. తర్వాత మనం తీసుకొని రిపోర్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఇక్కడ మనం చూసినట్టయితే చాలా హెల్తీగా ఉన్నాయి అన్నీ కూడా. లైక్ నేను ఇక్కడ మన FIM అనేది అప్లై చేశాను. డైరెక్ట్గా ఒక శాక్ అనేది ఇలా పెట్టేస్తే జర్మినేషన్ అనేది నీట్గా అయిపోతాయి. నీట్గా అయిపోవడం వల్ల మనకి బాగుంటుంది. చూసారు కదా, ఇట్లా జస్ట్ ఏదో మనం గోరిందాకు పెట్టినట్టు ఇలా ఆ మట్టి తీసుకుని ఇట్లా సెటిల్ చేస్తే కొంచెం ఈ హైట్ వచ్చేదాకా కూడా ప్లాంట్ని మనం చాలా టేక్ కేర్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే ఆటోమేటిక్గా అదే గ్రో అవుతుంది. ఓకే, సీడ్స్ని డైరెక్ట్గా ఇక్కడ పెట్టేశాను. సో ఇక్కడ పెట్టడం వల్ల ఏమైందంటే ఇక్కడ జర్మినేట్ అయిపోయినాయి. చూసారు కదా, అంటే ఇక్కడ కూడా చూడొచ్చు కంప్లీట్గా సీడ్స్ అనేవి జర్మినేట్ అయిపోయినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా జర్మినేట్ అయినప్పుడు ఒకసారి మనం రెగ్యులర్గా చూసుకోవాలి. చూసుకుని ఈ రూట్ ఈ రీజన్లో కొంచెం సాయిల్ ఉండేది చూసుకోవాలి. ఎందుకంటే వాటర్ వేస్తాం కదా, వాటర్ వేసేటప్పుడు ఈ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో మళ్ళీ వీటిని నీట్గా తీసుకుని సాయిల్కి కాంటాక్ట్ అయ్యేటట్టు పెట్టుకుంటే బాగుతాయి. సేమ్ ఇలాగే ప్రతి మనం అడానియం వచ్చిన ప్రతిదాన్ని ఇలా మనం పెడితే వస్తుంది. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే వాటి యొక్క అది ఉంటుంది కదా సీడ్ శాక్, ఆ సీడ్ శాక్ని డైరెక్ట్గా మనం ప్లేస్ చేస్తేనే చూసారు కదా, ఇది ఒక సీడ్ శాక్. ఓకే, ఇది ఒక సీడ్ శాక్. సో ఈ సీడ్ శాక్ని డైరెక్ట్గా నేను ప్లేస్ చేస్తాను. అంటే దీనికి ఏమి సెపరేట్నెస్ ఇంకా నేను ఏమీ చేయలేదు. అంటే లైక్ బయటికి తీయడం సీడ్స్ని మళ్ళీ ఫంగిసైడ్లో పెట్టడం ఏమీ లేదు, డైరెక్ట్గా పెట్టేశాను. అంటే వాటి అంతలో వస్తాయి కదండి. సో వచ్చాయి, నీట్గా వచ్చాయి. చూసినట్టయితే. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం దానికి పైన ఏమైనా అప్పర్ లేయర్లో ఇలాగైనా గ్రావెల్ వేస్తే మనం వాటర్ వేసినప్పుడు ఆ వాటర్ ఇంపాక్ట్కి ఇవి చెదిరిపోకుండా ఉంటాయి. చూసారు కదా, ఇలా ఏదైనా శాండ్ మనం ఇట్లా చేసుకుంటే అలానే వాటర్ వేయకుండా ఉండకూడదు. వాటర్ వేయాలి, వాటర్ మస్ట్ అండ్ షుడ్. బట్ వాటర్ అనేదంటే మనం దగ్గరికి జాగ్రత్తగా చూసుకుని మనం వేళ్ళతో వేసుకోవాలి. వేసుకోవడం వల్ల ఏమైందంటే బాగా గ్రో అవుతాయి అన్నట్టు ఇవి నీట్గా. సో ఇవి చూసారు కదా, ఇక్కడ చాలా ఉన్నాయి, మంచి మంచి ప్లాంట్స్ ఉన్నాయి. నీట్గా ఇలా వేస్తున్నప్పుడు ఏమైందంటే రూట్స్ అన్ని కిందకి వెళ్ళి మళ్ళీ ఈ టైప్లో అయిపోతాయి, ఈ టైప్లో. సో అన్నీ హెల్తీగా ఉన్నాయి, రూట్స్ అన్ని కిందకి వెళ్ళినాయి. అంటే సో మనం చూసుకోవాలి అవి ప్లాంట్స్ చిన్నప్పుడు. సో ఇలా ప్లాంట్స్ మనం జాగ్రత్తగా కేర్ తీసుకుంటే ఈ యొక్క కొన్ని రోజులు మనకి తర్వాత ఇవి బెస్ట్ బాన్సాయిస్ కింద మారిపోతాయి. సేమ్ అంతే. మనం అంటే ఓవర్ కేర్ కూడా ఒక్కొక్కసారి ఏమైందంటే ఒకసారి ఆ ఫంగిసైడ్ పవర్ ఎక్కువైనా సరే జర్మినేషన్ అనేది తగ్గుతుంది కొంచెం. నేను గమనించాను అది. ఎందుకంటే ఫంగిసైడ్ పవర్ అనేది తట్టుకోలేవు సీడ్స్. సో ఫంగిసైడ్ కూడా లైట్గా మీరు వాటర్లో కలుపుకొని చిలకరించుకోవడం బెటర్. సీడ్స్ని డైరెక్ట్గా నానబెట్టినా పర్లేదు, బట్ కొన్ని అయితే జర్మినేషన్ తగ్గుద్ది. నేను ఈ ప్రాసెస్ అయితే నాకు బాగుంది. ఎందుకంటే మనం ఫంగిసైడ్ కలిపినా కలపకపోయినా సరే అవే అవుతాయని నాకు అర్థమైంది. సో ఇట్లా నేను చేసుకున్నాను. చూసారు కదా, మంచిగా ఉంది, బాగుంది. ఇది
సెకండ్ జర్మినేషన్ స్పాట్ అనుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ అడానియం జర్మినేషన్ అవుతున్నాయి. మొత్తం అవన్నీ సీడ్స్ అనేవి ప్లేస్ చేసేసి మొత్తం అంతా కూడా మొత్తం శాండ్ వేసాను పైన అంతా కూడా మీరు చూసినట్టయితే. సో పైన వాటికి ప్రొటెక్షన్ కోసం వాటరింగ్ స్ప్లిట్ అవ్వకుండా ఇలా ఒక మెష్ అనేది చేశా. సో నీట్గా జర్మినేట్ అయిపోయాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం అంతా సంథింగ్ ఇదంతా కొత్త ప్లాంట్ ఇది. జస్ట్ ఇట్లా మనం చేసుకుంటే సరిపోయేది గాయస్. ఇప్పుడైనా మనకు టైం లేదు, సీడ్స్ అన్నీ పడిపోతున్నాయి అనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్గా మనం మామూలుగా కూడా చేసుకోవచ్చు. బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు వాటిని అలా వదిలేయడం కంటే ఇలాగా ప్లేస్ చేయడం అనేది చాలా బెటర్. సేమ్ ఇలాగే మనం జాగ్రత్తగా చూసుకుంటే అవి సెట్ అవుతాయి. చూసారుగా మొత్తం ఇవన్నీ అవే వస్తాయి, నీట్గా వస్తాయి. సో ఇలా బలంగా పెరిగిన ప్లాంట్సే దేనికైనా తట్టుకుని చూస్తే జర్మినేట్ అవుతుంది. చూసే జర్మినేషన్. సో ఇది జర్మినేట్ అవుతుంది ప్లాంట్, సీడ్ జర్మినేషన్. వాళ్ళు జర్మినేట్ అవుతే నన్ను జాగ్రత్తగా ప్లేస్ చేస్తే అదే బ్లడ్ ప్లాంట్ అయిపోయింది నీట్గా. ఇప్పుడు వాటరింగ్ అనేది ఏంటంటే మనం మగ్గుతో డైరెక్ట్గా మనం పోసుకుంటే బెటర్. ఎందుకంటే అవి రూట్స్ ఎదిరిపోకుండా ఉంటాయి కదా. ఇలా పోసుకున్నాం అనుకో అవి సెటిల్ అవుతాయి కరెక్ట్గా సాయిల్ అనేది. వాటరింగ్ అనేది కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు, ఎందుకంటే వెల్ డ్రైన్ సాయిలే కాబట్టి ఇబ్బంది ఉండదు. చిన్న సీడ్స్ కాబట్టి ఒక్కోసారి డ్రై అయిపోతూ ఉంటాయి, అంటే సీడ్ జర్మినేట్ అవుతుందో అనేది కూడా మనకు తెలియదు. సో వాటరింగ్ అనేది నీట్గా కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. అలాగే మీ డౌట్స్ అన్నిటిని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇలాంటి బాన్సై కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక చిన్న లైక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ గ్రోయింగ్.